హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. సో ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మ్యారథాన్ సెషన్ చేయమని మీరు అందరూ రిక్వెస్ట్ చేశారు కదా. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆల్మోస్ట్ 25 ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్ఎన్టీ డిఫరెంట్ స్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ అదర్ థింగ్స్ నుంచి ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 25 ఈరోజు చేస్తాను, ఇంకో 25 అలా చేస్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది మనం ఈ వీక్ లోపల అంటే ఫ్రైడే లోపలే కవర్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్. సో మనకు తెలిసిందే ఇస్రో అనేది మనకి రీసెంట్ టైమ్స్లో ఫేమస్ ఫర్ లో కాస్ట్ బడ్జెట్ మిషన్స్. అంటే మనకి కాస్ట్ తగ్గించాలి అన్నప్పుడు మెయిన్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీయూజబిలిటీ, ఒకటి అలానే స్పేస్లో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో డాకింగ్ లాంటివి చేస్తున్నాం. అంటే ఆపరేషనల్ లైఫ్ టైం కానీ లేకపోతే దాన్ని రిపేర్స్ వచ్చిన వాటిని మళ్ళీ రిపేర్ చేసి ఫ్యూయల్ నింపి ఇలాంటి వాటి వల్ల కాస్ట్ సేవింగ్స్ చేయడానికి ఇస్రో కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ పుష్పక్ అనేది ఒకటి. సో ఇక్కడ పుష్పక్ అనేది ఏంటి? రీయూజబుల్ లాంచ్ వెహికల్. అంటే మనం జనరల్గా లాంచ్ చేసే లాంచ్ వెహికల్స్ అనేవి బర్నప్ అయిపోతాయి అట్మాస్ఫియర్లో ఆర్ డెబ్రిస్గా మారిపోతుంటాయి. అలా కాకుండా మనం లాంచ్ చేసే లాంచ్ వెహికల్ మళ్ళీ రీఎంట్రీ అయ్యే విధంగా ప్లాన్ చేసే దాన్నే పుష్పక్ అంటాం. సో ఇదేంటి అంటే ఇది ఒక మనకి ఏరోప్లేన్ లాగా ఉంటుంది. సో దీన్ని టెస్ట్ డెమోన్స్ట్రేషన్ 3rd టైం చేయడం జరిగింది. ఎక్కడి నుంచి చేశారు అంటే చిత్రదుర్గ్ ఏరోనాటికల్ సెంటర్ కర్ణాటకలో ఉంది, అక్కడి నుంచి చేయడం జరిగింది. సో మరి దేని నుంచి డ్రాప్ చేశారు అని అంటే మీరు ఇక్కడ ఇమేజెస్లో చూడొచ్చు, దీన్ని పుష్పక్ అంటారు, రైట్? సో ఇది వింగ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా చెప్పొచ్చు. సో మనం ఇక్కడ ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏంటి, చినూక్ హెలికాప్టర్ మనం ఏదైతే యుఎస్ నుంచి తీసుకున్నామో దాని హెల్ప్తో దీన్ని ఫస్ట్ లిఫ్ట్ చేస్తారనమాట. లిఫ్ట్ చేసిన తర్వాత ఒక సర్టెన్ హైట్కి అంటే ఆల్మోస్ట్ 4 to 5 kilometers హైట్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని వదిలేస్తారు ఆ చినూక్ హెలికాప్టర్ నుంచి. అంటే దానంతట అది వచ్చి ల్యాండ్ అవ్వగలుగుతుందా లేదా, ఎందుకంటే రేపటి మనకి ఇప్పుడు 4-5 kilometers హైట్తో కొంచెం పెంచి అలా ఫేజెస్ వైజ్ చేస్తామన్నమాట. సో ఫైనల్గా రేపు మన శాటిలైట్ని ప్రవేశపెట్టిన తర్వాత లాంచ్ వెహికల్ వచ్చి కింద ల్యాండ్ అవుతుందా లేదా సేఫ్గా అనేది టెస్ట్ చేయడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనమాట. మరి దీని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి RLV అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్, TD అంటే టెస్ట్ డెమోన్స్ట్రేషన్ అనమాట. సో దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 5 ఆల్మోస్ట్గా మనకు ఒక పేలోడ్ కెపాసిటీ కేజీ పేలోడ్ కెపాసిటీని తీసుకెళ్ళాలి అని అంటే జనరల్గా మనకి $500 ఖర్చు అవుతుంది అనమాట. బట్ నార్మల్ ట్రెడిషనల్ అయితే కనుక ఇంకెక్కువ అవుతుంది. లాంచ్ వెహికల్కి ప్రతిసారి తీసుకెళ్ళాలి, అంత ఫ్యూయల్ వాడాలి, మళ్ళీ దాన్ని అక్కడ మనం డెబ్రిస్గా కానీ బర్నప్ కానీ చేస్తాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడానికి ఉండదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కాస్ట్ సేవింగ్స్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ 10 times అనేది కాస్ట్ తగ్గుతుంది ఫ్యూచర్లో. ఇది మిషన్ యొక్క మెయిన్ థింగ్స్. సో జనరల్గా ట్రెడిషనల్ శాటిలైట్ అయితే కనుక మనకి లాంచ్ వెహికల్కి $5,000 అనేది పర్ పేలోడ్ కెపాసిటీతో అవుతుంది, కానీ ఇక్కడ 500కి తగ్గుతుంది అనమాట. చాలా కాస్ట్ సేవింగ్స్ అవుతాయి, రైట్? దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒకటి కాస్ట్ సేవింగ్స్తో పాటు ఇంకొకటి డెబ్రిస్ అనేది అవ్వకుండా చూడటం. 2 కూడా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. Then there is an important announcement regarding the people who are preparing the UPSC prelims 2025. As the prelims is round the corner, you know preparation is very much important, and in preparation what you require is the consistency and revision. So if you are not confident about the revision and if you want a detailed schedule where you are actually being taught in a very less time concentrating on the high yield topics, you can choose our intensive revision program at Ekam IS Academy, where almost in 125 hours important topics from various subjects along with current affairs will be taught in a comprehensive way, so by the expert faculties. For detailed scheduling you can scan the QR code available, and this is available at the cost of 2,999 only. So whoever avail this particular program, they can avail our test series at a rate of $999 only. So all these are the benefits of joining. So if you wanted to make sure your prelims is being cleared, so you can join us and you can have that benefit of test series 2, right? Next, then సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటి, మత్స్య 6000 ఈ సబ్మరైన్. సో ఇదేంటి మనకు తెలిసిందే, గగన్యాన్ లాగా మనం సముద్రయాన్ మిషన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి సముద్రయాన్ మిషన్లో ఏం చేస్తున్నాం? సో 3 మెంబర్స్ని మనం సబ్మర్సిబుల్ లైక్ వెసల్ అంటాం దాన్ని. సో సబ్మర్సిబుల్ వెసైల్లో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని 6000 meters డీప్కి పంపిస్తున్నాం అనమాట. మరి 6000 meters డీప్కి పంపించి ఏం చేస్తాం, అక్కడ ఉండే క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి, లేకపోతే బయోడైవర్సిటీ ఎలా ఉంది, సో వీటన్నిటి గురించి మినరల్ ఎక్స్ప్లోరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీటన్నిటిని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం సెండ్ చేస్తున్న ఎక్స్పెరిమెంటే మత్స్య 6000. సో ఇక్కడ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ SND కాదు, రైట్? సో ఇక్కడ 6th country అవబోతుంది ఇండియా. సో ఇప్పటివరకు ఈ సబ్మర్సిబుల్ వెహికల్ టెక్నాలజీ కానీ లేకపోతే ఇలా సబ్మర్సిబుల్స్ ద్వారా మనకి అండర్సీ ఎక్స్ప్లోరేషన్స్ చేసిన కంట్రీస్ ఏంటి అంటే France, US, China, Russia and Japan. So India is going to become
6th కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇలాంటి న్యూమరిక్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అయితే మనం ఎన్నో కంట్రీ. రీసెంట్ టైమ్స్లో మనం హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీని టెస్ట్ చేసాం. సో దాంట్లో ఇండియా ఎన్నో కంట్రీ అయింది. లేకపోతే గగన్యాన్ ద్వారా మనం ఫస్ట్ టైం హ్యూమన్స్ స్పేస్లోకి పంపించబోతున్నాం. దాన్ని అచీవ్ చేస్తే ఇండియా ఎన్నో కంట్రీ అవుతుంది. ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. దెన్ ఇక్కడ ఫస్ట్ స్టేజ్ అనేది లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశారు. బట్ రీసెంట్ టైమ్స్ చూస్తే మనకు మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏం చెప్పారు, త్వరగానే ప్లాన్ చేయబోతున్నాం ఈ డీప్ ఓషన్ మిషన్ గా పిలిచే సముద్రయాన్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మత్స్య 6000 అనేది ఏంటి, ఇది ఒక సబ్మర్సిబుల్ వెహికల్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. బట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంది, చెన్నైలో ఉంది, రైట్. సో ఇక్కడ 3 మెంబర్స్ని మనం 6000 మీటర్స్ డీప్ తీసుకెళ్తున్నాం. అక్కడ అంటే 6 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ తీసుకెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇదేంటి 80 millimeter థిక్ టైటానియం అలాయ్తో దాన్ని డెవలప్ చేయడం జరిగింది, ఆ మత్స్య 6000 అనే దాన్ని. సో ఇక్కడ ఏంటి 6000 ఆల్మోస్ట్ 600 టైమ్స్ మనకి సర్ఫేస్ మీద ఉండే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మరి అంత ప్రెషర్ని విత్స్టాండ్ చేయాలి అని అంటే దానికి టైటానియం అలాయ్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఈ మత్స్య 6000 అనేది మనకి ఎన్ని అవర్స్ కంటిన్యూస్గా ఆపరేషన్లో ఉంటుంది, 12 to 16 hours కంటిన్యూస్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు చిక్కుకున్నా కూడా ఆక్సిజన్ మనకి 96 hours బ్యాకప్ ఉండేలాగా కూడా చేస్తారనమాట. దెన్ సముద్రయాన్ మిషన్ అంటే ఏంటో తెలిసిందే మనకి, ఎక్స్ప్లోరేషన్స్, అండర్ సీ ఎక్స్ప్లోరేషన్ కానీ, బయోడైవర్సిటీ కానీ, మినరల్ ఎక్స్ప్లోరేషన్స్, వీటన్నిటి గురించి లాంచ్ చేయబోతున్న ప్రాజెక్ట్ అనమాట. దెన్ రూమీ 1, ఈ రూమీ 1 ఏంటి, ఇండియా యొక్క ఫస్ట్ హైబ్రిడ్ రీయూజబుల్ రాకెట్ అనమాట. మరి హైబ్రిడ్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్. రీయూజబిలిటీ అనే దాన్ని కూడా యూజ్ చేయబోతున్నాం. సో ఇది ఎక్కడైనా లాంచ్ చేస్తున్నారు అని అంటే ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, తమిళనాడులో ఉన్న స్పేస్ రిలేటెడ్ స్టార్ట్అప్. అదేంటి, స్పేస్ జోన్ ఇండియా, వీళ్ళు టెస్ట్ చేశారు ఫస్ట్ హైబ్రిడ్ రీయూజబుల్ రాకెట్ అనే దాన్ని ఇండియాలో టెస్ట్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి, దీంట్లో 3 క్యూబ్ శాటిలైట్స్ని అండ్ 550 పీకో శాటిలైట్స్ని పంపించడం జరిగింది. సో ఇవి లైటెస్ట్ శాటిలైట్స్, స్మాల్ శాటిలైట్స్ అని చెప్పొచ్చు. సో మనకి 50 అంటే ఇక్కడ ఆల్మోస్ట్గా 1 millimeter ఆర్ 1 kg సైజ్, ఇలా కేజెస్ వైజ్ మనకి ఎంత వెయిట్ ఉంటాయి అనే దాన్ని బట్టి క్యూబ్ అండ్ పీకో శాటిలైట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని తీసుకెళ్లిన రాకెట్ ఆర్ లాంచ్ వెహికల్, దాని పేరే రూమీ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఎవరు తీసుకెళ్లారు అనేది, దాంతోపాటు ఆబ్జెక్టివ్స్ ఏంటి. నెక్స్ట్ టానేజర్ 1, మరి ఇది ఏంటి అంటే మీథేన్ రిలేటెడ్ అబ్జర్వేషన్స్ చేయడానికి నాసా టెస్ట్ చేసిన మిషన్ అనమాట. సో సింపుల్గా మిమ్మల్ని అడగవచ్చు, టానేజర్ 1 అనేది దేని ఆబ్జెక్టివ్ ఏంటి, లేకపోతే ఎవరు లాంచ్ చేశారు అని. సో ఇక్కడ చూస్తే నాసా ఇన్ కొలాబరేషన్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ని యూజ్ చేసి మీథేన్ రిలేటెడ్ అమౌంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి దీన్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏంటి, మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఇవి ఎందుకు, క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ లో మనకి మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి చాలా అలార్మింగ్ గా రైజ్ అవుతున్నాయి. సో వాటిని తగ్గించడానికి మనకి ఒక డేటా ఉండాలి, ఎంత రైజ్ అవుతున్నాయి, సో ఎక్కడి నుంచి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి, వాటి సోర్సెస్ ఏంటి, వాటిని మనం ఎలా తగ్గించాలి, వీటన్నిటి గురించి ప్లాన్ చేయాలి. ఇలానే ఐడెంటిఫై చేయడం, క్వాంటిఫై చేయడం. సో ఇక్కడ మీథేన్ అనేది మనం తెలుసుకోవాల్సింది షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్, అంటే కొన్ని డేస్ అండ్ వీక్స్ మాత్రమే అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయిలిషన్ అనమాట. సో అది షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ని మానిటర్ చేయడానికి ఫామ్ అయిన ఒక వాలంటరీ గ్రూప్ ఇండియా 2012లో జాయిన్ అయింది, రైట్. దెన్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్. సో ఫస్ట్ టైం మనకి స్పేస్లో కూడా మనం సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన August 23 మనం నేషనల్ స్పేస్ డేగా రికగ్నైజ్ చేసాం. సో నేషనల్ స్పేస్ డే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఆ సందర్భంగా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మరి ఎవరికి ఇచ్చారు అని అంటే ఇస్రో చంద్రయాన్ 3 టీమ్ని అభినందిస్తూ మనం ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో మెయిన్గా ఫస్ట్ ఎవరికి ఇచ్చారు అంటే గోవిందరాజన్ పద్మనాభన్, ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏ టెక్నాలజీస్ ఆర్ ఏ ఫీల్డ్లో ఇస్తున్నారు అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ లో ఇస్తున్నారు. సో ఇక్కడ ప్రైవేట్కి కానీ, గవర్నమెంట్కి కానీ, ఇంటర్నేషనల్ పర్సన్స్ అయినా కానీ ఎవరైనా సైన్స్ టెంపర్ని పెంచడానికి లేదంటే ఇన్నోవేషన్ని తీసుకురావడానికి ట్రై చేస్తే వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు సెలెక్ట్ చేస్తారు అని, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఒక కమిటీ సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఇండివిజువల్ అయినా కూడా ఇస్తారు. సో పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ స్టేయింగ్ అబ్రాడ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. మరి ఇక్కడ నేషనల్ స్పేస్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, 23rd August. ఎందుకు అంటే చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా మూన్ మీద ల్యాండ్ అయిన రోజు. దెన్
యాక్సియం 4 మిషన్. సో మనం ఆల్రెడీ చూసాం చంద్రయాన్ మిషన్స్ తర్వాత మనం గగన్యాన్ మిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. గగన్యాన్లో భాగంగా 3 మెంబర్స్ని మనం స్పేస్లోకి ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించబోతున్నాం. సో ఆ పర్టికులర్ మిషన్కి కొంచెం మనకి ఇంకా బెటర్ ఐడియా రావడానికి ఏంటంటే ఈ యాక్సియం 4 మిషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటి, ఒక గగన్యాన్ ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో శుభాంశు శుక్లా, ఆయన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఒక 1 వీక్ to 10 days అక్కడ ట్రైన్ చేయడానికి లాంచ్ చేస్తున్న మిషన్ యాక్సియం 4 అనమాట. సో యాక్సియం 4 మిషన్లో ఎవరిని తీసుకెళ్తున్నారు, శుభాంశు శుక్లా. ఈ పర్టికులర్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి అంటే నేషనల్ మిషన్ అసైన్మెంట్ బోర్డ్ అనేది ఈ నేమ్ని రికమెండ్ చేసింది. సో 2 పేర్లు రికమెండ్ చేశారు, శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. సో ఆయన వెళ్ళని సిచ్యువేషన్లో ఈయనకి ఛాన్స్ ఇస్తారు అనమాట. సో మెయిన్ ఏంటి ఇక్కడ శుభాంశు శుక్లా, సెకండ్గా బ్యాకప్ లాగా ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. సో ఇక్కడ ఏంటి, శుభాంశు శుక్లా విల్ బి ద సెకండ్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్. సో ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే రాకేష్ శర్మ. సో మనకి రీసెంట్ టైమ్స్లో ప్రైవేట్ మిషన్లో భాగంగా గోపీనాథ్ తోటకూర అనే ఆయన కూడా కొన్ని 7 seconds పాటు స్పేస్లోకి వెళ్ళి రావడం జరిగింది. కానీ ఆయన ప్రైవేట్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ శుభాంశు శుక్లా ఆఫ్టర్ రాకేష్ శర్మ విల్ బి ద సెకండ్ ఇండియన్. దెన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో మనకి యాక్సియం అనేది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనమాట. సో వాళ్ళు మెయిన్గా దేనికోసం ఇవన్నీ లాంచ్ చేస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, అక్కడ పర్మనెంట్గా మనం కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఉండి ఎప్పుడు వర్క్ చేసే విధంగా ఒక ప్లాట్ఫామ్ని సెట్ చేయడానికి యాక్సియం అనేది వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారు, సైంటిఫిక్ రీసెర్చ్తో పాటు టెక్నాలజీస్ని ఎలా వాడాలి, దాంతోపాటు స్పేస్లో డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, మైక్రోగ్రావిటీలో ఉండగలగాలి, రేడియేషన్స్ ఉంటాయి, వీటన్నిటిని ట్రైన్ చేయడానికి ఈ మిషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో యాక్సియం 4 మిషన్ అనేది ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్లో 14 days మిషన్లో భాగంగా శుభాంశు శుక్లాని తీసుకెళ్లబోతున్నారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకు తెలుసు. సో ఇది ఆల్మోస్ట్గా మనకి 430 kilometers ఫ్రమ్ ద సర్ఫేస్ ఉంది, లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్తాం. సో ఇది 5 countries యొక్క పార్ట్నర్షిప్, ఇండియా కానీ, రష్యా కానీ, US, రష్యా, కెనడా, జపనీస్ స్పేస్ ఏజెన్సీ అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, 5 countries కలిసి 1998లో స్టార్ట్ చేశాయి 15 years కోసం. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇది న్యూస్లో ఉంది. దీన్ని డిస్మాంటిల్ చేస్తామని, రష్యా నుంచి విత్డ్రా అవుతామని కూడా చెప్పారు. మరి ఇండియా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓన్ స్పేస్ స్టేషన్ని డెవలప్ చేయబోతుంది. దాన్నేమే భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. 2035కి దాన్ని రెడీ చేయాలి, లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టాలి అనేది మెయిన్ టార్గెట్. దానికోసం నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. మరి రీసెంట్ టైమ్స్ చైనా కూడా తన ఓన్ స్పేస్ స్టేషన్ని డెవలప్ చేసింది with the name Tiangong, right? ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్. సో రీసెంట్ టైమ్స్లో ఇండియా ఇప్పటి వరకు మనకి క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీస్లో స్పీడ్ ఆఫ్ ద మిసైల్ని బట్టి క్లాసిఫికేషన్ ఉంటుంది. సబ్సోనిక్ అంటే <1 Mach, సూపర్సోనిక్ అంటే 2 to 5 Mach, హైపర్సోనిక్ అంటే <5 Mach, అంటే 5 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళే వాటిని హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ అంటాం. సో అలా క్రూయిజ్ మిసైల్స్లో కానీ బాలిస్టిక్ మిసైల్స్లో కానీ అంత 5 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువ ఫాస్ట్ స్పీడ్తో ట్రావెల్ చేసే మిసైల్స్ని మనం ఎప్పుడూ టెస్ట్ చేయలేదు. సో అది ఫస్ట్ టైం డెవలప్ చేశాము. సో ఇండియా ఏమైంది, ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ చేసింది. ఇంతకుముందు ఓన్లీ 3 countriesకి టెక్నాలజీ ఉంది, అవి రష్యా, USA అండ్ చైనా. సో ఈ 3 countriesకి. సో ఇక్కడ మనం అచీవ్ చేసిన స్పీడ్ ఎంత, Mach 6. మరి దీనికి పెట్టిన నేమ్ ఏంటి, బ్రహ్మోస్ 2 అని కూడా అంటున్నారు. లాంగ్ రేంజ్ అంటే 1500 kilometer రేంజ్ కలిగి ఉంది. అలానే మిడ్ ఫ్లైట్ మాన్యూవరబిలిటీ, అంటే మనకి మాన్యూవరబిలిటీ ఏంటి, అదర్ కంట్రీ యొక్క శాటిలైట్స్కి కానీ రాడార్స్కి కానీ కనపడకుండా మనం దాన్ని చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. బాలిస్టిక్తో పాటు క్రూయిజ్ మిసైల్. సో ఇక్కడ ఏంటి, బాలిస్టిక్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ రేంజ్ సపోర్ట్ చేస్తాయి. క్రూయిజ్ మిసైల్స్ అనేవి లో ఫ్లైట్లో వెళ్తాయి, ఎనిమిది రాడార్లో డిటెక్ట్ అవ్వకుండా వెళ్తాయి. ఈ 2 ఫీచర్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. మల్టీ పేలోడ్ కెపాసిటీ, కన్వెన్షనల్తో పాటు న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్లే కెపాసిటీ కూడా దీంట్లో ఉంది. నెక్స్ట్ ఫుల్లీ డెవలప్డ్ బై DRDO, ఇండియా ఓన్ సెల్ఫ్ రిలయన్స్లో భాగంగా డెవలప్ చేసుకుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటనేది ఉంది. ఇంతకుముందు 2019లో ఫస్ట్ టైం టెస్ట్ చేసాం కానీ సక్సెస్ అవ్వలేదు. సో ఇప్పుడు రీసెంట్ టెస్ట్ సక్సెస్ అయింది. నెక్స్ట్ బయోటెక్నాలజీ అండ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 day 1 genome ఇనిషియేటివ్ అనేది కూడా న్యూస్లో ఉంది. సింపుల్గా ఎవరు లాంచ్ చేశారని అడగవచ్చు. ICMR డెవలప్ చేసిన జరిగింది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, రైట్. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే బిరాక్, మనకి బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, BRIC అంటాం. సో వీళ్ళు రీసెంట్గా 1 day 1 genome ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, బ్యాక్టీరియా అనేది మనకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో గుడ్ బ్యాక్టీరియా అనేది మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో యూస్ చేస్తాము. అలానే రీసెంట్ టైమ్స్లో బ్యాక్టీరియా నుంచి CRISPR-Cas9 అనే టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోగలిగాం.
వ్యాక్సిన్ డెవలప్మెంట్స్లో వాడతాం, అలా డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. సో మరి వాటిల్లో మనం జీనోమ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏ బ్యాక్టీరియా మనకు హెల్ప్ చేస్తుంది, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బీటీ కాటన్లో బ్యాక్టీరియానే కదా వాడేది, సాయిల్ బ్యాక్టీరియంని బీటీ అని అంటాం. సో అలా ఎక్కడ యూజ్ అవుతుంది, వేటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అంటే వాటి యొక్క జీనోమ్ని డీకోడ్ చేయాలి. అలా ఎవ్రీడే 1 బ్యాక్టీరియల్ జీనోమ్ని డీకోడ్ చేయడానికి BRIC అనేది ఒక ఇనిషియేటివ్ని తీసుకుందనమాట. రైట్. సో మన BRIC అనేది రీసెంట్గా వేరే రీజన్స్ వల్ల కూడా న్యూస్లో ఉంది. అది ఏంటి అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, ఇది ఎక్కడ లాంచ్ చేశారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ, న్యూఢిల్లీ, అక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే మైక్రోబియల్స్ అంటే బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే ఏవైతే ఉంటాయో యూస్ఫుల్గా వాటన్నిటి గురించి. మరి ఇక్కడ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఏంటి? మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ అనేది BRICకి హెల్ప్ చేస్తుంది ఈ రిగార్డ్లో. సో దీని యొక్క ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్, GSAT-N2 దీన్ని GSAT-20 అని కూడా పిలుస్తున్నాం. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే రీసెంట్గా ఫస్ట్ టైం GSAT అంటే గుర్తుపెట్టుకోవాల్సింది కమ్యూనికేషన్ శాటిలైట్ సిరీస్ అనమాట. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియా ఫస్ట్ టైం SpaceXతో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసింది అనమాట. మరి మనం ఓన్గా GSLVs కానీ లాంచ్ వెహికల్స్ ఉన్నప్పుడు మనం GSAT వదిలేసి దీన్ని SpaceX యొక్క Falcon 9 యూజ్ చేసి ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చింది అని అంటే GSLV అనేది మనకి జనరల్గా 4 kgs ఆఫ్ పేలోడ్ని సపోర్ట్ చేస్తుంది. సో మనం ఈ GSAT-N2 GSAT-20 ఏదైతే లాంచ్ చేస్తామో దీని యొక్క పేలోడ్ కెపాసిటీ అనేది 4700 kgs అయింది. సో 4700 అంటే 700 kgs ఎక్కువ ఉంది కాబట్టి అది మన GSLV ఆర్ LVMతో సపోర్ట్ అవ్వదని దాన్ని SpaceX యొక్క Falcon 9తో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసిన ఫస్ట్ టైం అనమాట. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్. సో Falcon 9 రాకెట్ యూజ్ చేసి కాలిఫోర్నియా స్పేస్ స్టేషన్ ఎస్పెషల్లీ ఫ్లోరిడాలో ఉంది, దీని నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఎవర్ కొలాబరేషన్ బిట్వీన్ ఇస్రో అండ్ SpaceX. సో మరి దీంట్లో కొలాబరేట్ చేసింది ఎవరు అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. సో సెకండ్ కమర్షియల్ ఆర్మ్, ఆంథ్రిక్స్ అనేది ఫస్ట్ కమర్షియల్ ఆర్మ్. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ శాటిలైట్ కాబట్టి ఇంటర్నెట్ కానీ రేడియో, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇట్లాంటి వాటిని మనకి సపోర్ట్ చేస్తుంది. దీనికంటే ముందు మనం లాంచ్ చేసిన GSAT సిరీస్ ఆఫ్ శాటిలైట్ ఏంటి? GSAT-24. ఇది జూన్ 2022లో లాంచ్ చేసాం అనమాట. నెక్స్ట్, RNA వర్సెస్ DNA ఎడిటింగ్. సో ఇది ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిసీజెస్ అని మెన్షన్ చేశారు కాబట్టి డిసీజెస్ క్యూర్ చేసేటప్పుడు మనం జనరల్గా జీన్ ఎడిటింగ్ చేస్తాం. జీన్ ఎడిటింగ్ అంటే DNA ఎడిటింగ్. సో DNAలో ఉన్న జీన్, ఏ రెస్పాన్సిబుల్ జీన్ ఆ డిసీజ్ని కాజ్ చేస్తుందో చూసి దాన్ని కట్ చేయడమైనా ఆల్టర్ చేయడమైనా చేస్తుంటాం. అది ట్రెడిషనల్గా ఉంది. బట్ DNA ఎడిటింగ్ కాకుండా ఫస్ట్ టైం RNA ఎడిటింగ్ అనేది చేసామన్నమాట. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. మరి ఇక్కడ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. RNA ఎడిటింగ్ అంటే ఏంటి? సో జనరల్గా ఇక్కడ మనం RNA అనేది మనకి మెసెంజర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అంటే DNA న్యూక్లియస్లో ఏదైతే ఉందో దాన్ని మనం ప్రోటీన్ సింథసైజ్ అయ్యే చోటకి తీసుకెళ్ళడానికి యూజ్ చేసేదాన్ని RNA అంటాం. సో ఇక్కడ RNAలో DNAలో డిఫరెన్సెస్ ఏంటి ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ లో అంటే DNA ఎడిటింగ్ చేయాలి అని అంటే మనం ఒక లైక్ ప్రోటీన్ని కానీ ఎంజైమ్ని కానీ మన బాడీలో లేని దాన్ని యూజ్ చేస్తాం. అంటే Cas9 అనేది బ్యాక్టీరియాలో ఉంటుంది ఆ ప్రోటీన్ అనేది, దాన్నే మనం ఇక్కడ యూజ్ చేస్తే దాని ద్వారా మనం ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. కానీ RNA ఎడిటింగ్ అనేది హ్యూమన్ బాడీలో ఏదైతే ఉందో దాన్ని బట్టే బేస్ చేసుకుని చేస్తుంటాం అనమాట RNA ఎడిటింగ్. తర్వాత DNA ఎడిటింగ్ అంటే టోటల్ జీన్ని మనం మోడిఫై చేయాల్సి ఉంటుంది. బట్ RNAలో ఏంటంటే స్పెసిఫిక్గా చేయొచ్చు, టెంపరీగా షార్ట్ టర్మ్లో మనకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు RNA ఎడిటింగ్ని ప్రిఫర్ చేయొచ్చు. DNA ఎడిటింగ్ అంటే ఒకసారి చేసామంటే పర్మనెంట్గా అలానే ఉండిపోతుంది. సో ఇలా డిఫరెన్సెస్ అనేవి RNA అండ్ DNA ఎడిటింగ్ మధ్యలో ఉన్నాయి. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తారు అనేవి చూడండి. ఇక్కడ యూజ్ చేసే ఎంజైమ్స్ ఇవి. DNA ఎడిటింగ్లో Cas9 యూజ్ చేస్తాం ప్రోటీన్గా, కానీ ఇక్కడ ఎడెనోసైన్ డయామైనిసిన్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ADAR అని అంటాం అనమాట. సో దీని ఏంటి? యాక్టింగ్ ఆన్ RNA అని కూడా అంటాం. సో దాన్ని ఈ ఎడెనోసైన్ అనే దాన్ని అయోనోసిన్గా కన్వర్ట్ చేసి దాన్ని ఒక ప్రోటీన్గా యూజ్ చేసి కట్ చేస్తారనమాట. సో ఇది గైడ్ RNA అనే దాన్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ కట్ చేయాలనే లొకేషన్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్, డిఫరెన్సెస్ ఏంటనేది ఇక్కడ ఇచ్చాను. DNA ఎడిటింగ్ అనేది పర్మనెంట్ చేంజెస్ చేస్తుంది, RNA అనేది టెంపరీ చేంజెస్. DNA అనేది మనకి ప్రోటీన్స్ని బ్యాక్టీరియా నుంచి తీసుకుని అప్పుడు కట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ RNA అనేది మన బాడీలో ఉన్న ADAR ఎంజైమ్స్ని యూజ్ చేసి చేస్తారనమాట. RNA ఎడిటింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయంటే ఆపేయచ్చు. బట్ DNA ఎడిటింగ్ వల్ల పర్మనెంట్గా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్స్ వస్తేనే మనకి తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఛాలెంజెస్ ఏంటి, ఎక్కడ యూజ్ చేయవచ్చు, వీటి ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంది, ఒకసారి చూసుకోండి. దెన్ నెక్స్ట్, ఛాలెంజెస్ ఏంటి అండ్
మెయిన్ కన్స్ట్రెయింట్స్. దెన్ అనలాగ్ స్పేస్ మిషన్. ఇండియా ఇస్రో ఫస్ట్ టైం అనలాగ్ స్పేస్ మిషన్ని కండక్ట్ చేసింది. ఎక్కడ అంటే లడాఖ్లో. మరి అనలాగ్ స్పేస్ మిషన్ అంటే ఏంటి అంటే మనకి జనరల్గా స్పేస్లో ఉండే కండిషన్స్ మనకి ఆస్ట్రోనాట్స్ అలవాటు అవ్వాలన్నా, లేకపోతే రేపు ఫ్యూచర్లో మనం మార్స్కి కానీ మూన్ మీద కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయాలంటే కొన్ని రోజుల పాటు హ్యూమన్స్ అక్కడ ఉండాలి. మళ్ళీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసే ఆ సిచ్యువేషన్స్కి అలవాటు చేయాలి అని అంటే మనకు ఆ ఎన్వైర్న్మెంట్ అనేది ఎనలాగస్గా సిమిలర్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడానికి ఈ అనలాగ్ స్పేస్ మిషన్ని లాంచ్ చేసాం అనమాట. ఇది ఎక్కడ లాంచ్ చేసాము అంటే లడాఖ్లో లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, స్టిమ్యులేటింగ్ ద ఇంటర్ ప్లానెటరీ హ్యాబిటాట్ ఎన్వైర్న్మెంట్. సో లడాక్ ఎందుకు చూస్ చేసుకున్నాము, ఐసోలేషన్ ఉంటుంది, డ్రైగా ఉంటుంది, హై ఆల్టిట్యూడ్, క్రౌడీ కూడా ఉండదు పెద్దగా, అంటే జనాలు ఎక్కువ ఉండరు. సో మనకి క్లియర్ అబ్జర్వేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి అనమాట. దెన్ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఇస్రో యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అనేది ఎవరితో, ఆకా స్పేస్ స్టూడియో, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లడాక్ అండ్ ఐఐటి బాంబే వీళ్ళతో పార్ట్నర్షిప్తో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది గగన్యాన్ మిషన్స్కి వీటికి హెల్ప్ చేస్తుంది. ఇంతకుముందు ఇలాంటి మిషన్స్ ఆల్రెడీ నాసా కానీ వీళ్ళందరూ కండక్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం కాదు, కానీ ఇండియాలో ఫస్ట్ టైం. దెన్ లిగ్నోసాట్. సో లిగ్నోసాట్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది, జపాన్ ఫస్ట్ టైం వుడ్ బేస్డ్ శాటిలైట్ని లాంచ్ చేసింది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది. ఎందుకు అని అంటే అసలు వుడ్ అనేది మనం జనరల్గా మెటల్స్ యూస్ చేస్తుంటాం కదా శాటిలైట్ లాంచ్లో, వాటి వల్ల మనకి కొంచెం పొల్యూషన్ జరుగుతుంది, రేడియేషన్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా సస్టైనబిలిటీ అనేది ఉండాలి ఫ్యూచర్లో. లాంచెస్ ఎలాగో పెరుగుతాయి, మరి వాటికి సస్టైనబుల్గా మార్చాలన్నప్పుడు వుడ్ అనేదాన్ని అసలు రెసిలియన్స్ ఎంత ఉంటుంది స్పేస్ లాంచ్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ మిషన్ లాంచ్ చేసాం అనమాట. ఎవరు లాంచ్ చేశారు, క్యోటో యూనివర్సిటీ జపాన్కి సంబంధించి. మరి ఇక్కడ కావాల్సిన వుడ్ అనేదాన్ని సుమిటోమో ఫారెస్ట్రీ అనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో రైట్. దెన్ ఇక్కడ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది ఉంది, ఒకసారి చూసుకోండి. దెన్ నెక్స్ట్ అగ్రోవోల్టాయిక్ ఫార్మింగ్ అనమాట. సో ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క 7th యాన్యువల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో దాంట్లో ఈ పర్టికులర్ ఫార్మింగ్ టెక్నిక్ అడ్వకేట్ చేశారనమాట. మరి ఈ ఫార్మింగ్ అంటే ఏంటి, సో జనరల్గా ఏంటంటే సోలార్ ప్యానల్స్ని మనం ఇలా ఇంక్లైన్డ్గా పెట్టడం వల్ల ఆ షేడ్ ఏదైతే ఉంటుందో అంటే నీడలో ఆ స్పేస్లో మనం మొక్కల్ని పెంచడం వల్ల ఏమవుతుంది, మొక్కల నుంచి ఎవాపరేషన్ అనేది, ట్రాన్స్పిరేషన్ అంటే లాస్ ఆఫ్ వాటర్ అనేది తగ్గుతుంది అనమాట. దానివల్ల మనకి ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది, ప్లాంట్స్ కూడా మంచిగా పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది, సోలార్ అంటే రెన్యూబుల్ ఎనర్జీతో పాటు మనం ఆ స్పేస్ని యూటిలైజ్ చేయడం వల్ల మళ్ళీ గ్రీన్గా మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం. సో ఆ కాన్సెప్ట్ని అగ్రోవోల్టాయిక్ ఫార్మింగ్ అంటాం. సో ఎవాపరేషన్ అనేది నార్మల్గా ఉండే ట్రీస్లో, ఏ కవర్ కింద లేని ట్రీస్లో ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా షేడ్లో పెంచడం వల్ల ఏమవుతుంది, తక్కువ ఎవాపరేషన్తో బెటర్గా గ్రో అవుతాయి. దాన్ని అగ్రోవోల్టాయిక్ ఫార్మింగ్ అంటాం. సో దీన్ని రీసెంట్గా ప్రమోట్ చేశారు. దెన్ సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఒకసారి చూసుకోండి. ఐఎన్ఎస్ అరిగాట్. సో రీసెంట్ టైమ్స్లో మనం త్రీ షిప్స్ని కమిషన్ చేసాం. సో డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎన్ఎస్ నీలగిరి అనేది ఒక స్టెల్త్ ఫ్రిగేట్, ఐఎన్ఎస్ సూరత్ని చూసాం, అదొక డెస్ట్రాయర్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్, తర్వాత ఐఎన్ఎస్ వాక్షీర్. సో మరి వీటిని డిస్కస్ చేసాం కదా, అలానే ఐఎన్ఎస్ అరిగాట్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఇండియా యొక్క 2nd న్యూక్లియర్ సబ్మరైన్ అనమాట. ఆల్రెడీ ఐఎన్ఎస్ అరిహంత్ని మనం కమిషన్ చేసాం, దీన్ని రీసెంట్గా కమిషన్ చేయడం జరిగింది. ఇది ఇండియా యొక్క 2nd న్యూక్లియర్ సబ్మరైన్. వెరీ ఇంపార్టెంట్, రైట్. మనకి సబ్మరైన్స్ 2 టైప్స్ ఉంటాయి. కన్వెన్షనల్ అంటే అవి బ్యాటరీ ఆపరేటెడ్ లైక్ డీజిల్ బేస్డ్ అలా ఉంటాయి. కానీ న్యూక్లియర్ సబ్మరైన్స్ అనేవి న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా అంటే ఫిషన్ ఎనర్జీ ద్వారా జనరల్గా రన్ అవుతూ ఉంటాయి. ఐఎన్ఎస్ అరిహంత్ అనేది ఫస్ట్ వన్, అరిగాట్ అనేది సెకండ్ వన్ అనమాట. దీంట్లో అరిదమాన్ అనేది కూడా ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నాయి. S4 స్టార్ అనేది 4th వన్ అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది ఇండియా న్యూక్లియర్ ట్రయడ్ని కంప్లీట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు అరిహంత్తోనే మనకి న్యూక్లియర్ ట్రయడ్ అనేది కంప్లీట్ అయింది. ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, సీ నుంచి కూడా న్యూక్లియర్ బేస్డ్ వెపన్స్ని మనం డెవలప్ చేయగలిగి, డిప్లాయ్ చేయగలిగితే దాన్ని ట్రయడ్ అంటాం. సో దాని యొక్క ఫీచర్స్ ఇవి. నెక్స్ట్ సో ఇక్కడ మనకి న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ ఏమి అరిగాట్ నుంచి డెవలప్ చేయొచ్చు అనేది ఉంది. చూడండి, K4. ఈ K4కి సంబంధించిన ట్రయల్స్ కూడా రీసెంట్ టైమ్స్లో చేస్తాం. ఈ K4, K15 అనే సాగరిక మిసైల్స్ని మనం రష్యా నుంచి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి, ఇవి 3500 కిలోమీటర్ రేంజ్ని టార్గెట్ చేయగలరు. అంటే ఈ పర్టికులర్ సబ్మరైన్స్ నుంచి మనం ఏ మిసైల్స్ని లాంచ్ చేయొచ్చు అంటే K4, K15. K4 ఏమో 3500 కిలోమీటర్ రేంజ్ని కవర్ చేస్తాయి, K15 ఏమో 750 కిలోమీటర్ రేంజ్ని కవర్ చేస్తాయి. సో ఐఎన్ఎస్ అరిగాట్ అనేది 2nd న్యూక్లియర్ సబ్మరైన్ ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకుంది. అంతకుముందు మన దగ్గర ఉన్న న్యూక్లియర్ సబ్మరైన్ ఏంటి, ఐఎన్ఎస్ చక్ర, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక ప్రొపల్షన్ కానీ దానికి సంబంధించిన ఫీట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఐఎన్ఎస్ అరిహంత్ ఉంది, ఇప్పుడు ఐఎన్ఎస్ అరిగాట్ అనేది 2nd వన్ యాడ్ అవుతుంది. సో దానికి కాకుండా ఆపోజిట్గా మనకి కన్వెన్షనల్ సబ్మరైన్స్లో 6 కల్వరీ క్లాస్ సబ్మరైన్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అనేది మనం ఇంకో క్లాస్లో డిస్కస్ చేస్తాం, రైట్. నెక్స్ట్ దీన్ని ఎవరు బిల్డప్ చేశారు, ఐఎన్ఎస్ అరిగాట్ని అంటే షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నం. సో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మరి దీని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటాం, జనరల్గా సబ్మరైన్స్కి డిస్ప్లేస్మెంట్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎంత కెపాసిటీ పేలోడ్స్ని కానీ లేకపోతే మిసైల్స్ని కానీ అది అక్కడి నుంచి ఎన్హాన్స్ చేయగలదు అనే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. 6000 టన్. సో ఇక్కడ ఏంటి 12 K15
సబ్మెరైన్స్ సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ SLBMs అంటే వాటిని 12 యూజ్ చేయొచ్చు. అలానే 4K4 మిసైల్స్ని ఈ పర్టికులర్ సబ్మెరైన్ నుంచి మనం ఒకటేసారి లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మన నావీలో ఉన్న సబ్మెరైన్స్ ఏంటి అంటే 2 న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అవి ఏంటి ఆల్రెడీ INS అరిహాంత్, అరిగాట్. సో ఈ 2 అవి కాకుండా 16 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఉన్నాయి, అంటే డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్. 6 ఏమో కల్వరీ క్లాస్, 8 ఏమో సింధు ఘోష్ క్లాస్. అవి కాకుండా 2 మనకి వేరే కంట్రీస్ నుంచి మనం తీసుకున్నాయి, లైక్ జర్మనీ నుంచి అవి ఉన్నాయి, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ సిప్రి యొక్క యాన్యువల్ రిపోర్ట్ 2024. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని సిప్రి అంటాం. సో ఇది డిఫెన్స్ సంబంధించిన మిసైల్స్ ఎన్ని ఉన్నాయి, వార్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ వీటికి సంబంధించిన డేటాని ఇస్తూ ఉంటుంది యాన్యువల్ రిపోర్ట్. సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 9 కంట్రీస్కి 2024 రిపోర్ట్ టైంకి 9 కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని రికగ్నైజ్ చేశారు. సో దాంట్లో P5 కంట్రీస్ ఎలాగో న్యూక్లియర్ వెపన్ స్టేట్స్గా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. అవి కాకుండా 4 కంట్రీస్ దగ్గర కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. వీళ్ళని న్యూక్లియర్ వెపన్ స్టేట్స్గా డిక్లేర్ చేయలేదు, లైక్ ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ అండ్ నార్త్ కొరియా. ఈ 4 కంట్రీస్ దగ్గర లేకపోయినా కూడా వీళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఉంది న్యూక్లియర్ వెపన్స్ చేయడానికి, రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ డిక్లైన్ ఏంటి అంటే నెంబర్ అనేది తగ్గుతోంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే US అండ్ రష్యా అనేవి డిస్మాండిల్ చేస్తున్నారు, అంటే రిటైర్డ్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్మాండిల్ చేయడం వల్ల న్యూక్లియర్ వార్ హెడ్స్ నెంబర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఆపరేషనల్ వైజ్ చూస్తే మనకి మెయిన్ 90% ఎక్కడ ఉంది అంటే US అండ్ రష్యా దగ్గరే ఉంది. సో ఆల్మోస్ట్ చైనా దగ్గర 500 ఉన్నాయంట. ఇండియా అండ్ పాకిస్తాన్ దగ్గర 172 ఇండియా, పాకిస్తాన్ 170. ఫస్ట్ టైం పాకిస్తాన్ కంటే 2 వార్ హెడ్స్ మనకి ఎక్కువ ఉండడం జరిగింది, రైట్. నార్త్ కొరియా దగ్గర ఆల్మోస్ట్ 50 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇండియా యొక్క న్యూక్లియర్ ఫోర్సెస్ ఎన్ని 172, పాకిస్తాన్ 170. సో ఇండియా న్యూక్లియర్ ట్రయోడ్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలానే ఇండియా 3rd స్ట్రాటజిక్ బాలిస్టిక్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ INS అరిగాట్ అంటాం దాన్ని. సో INS అరిదమాన్. సో దాన్ని కూడా లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ సిప్రి అనేది ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. స్వీడన్ బేస్డ్ స్టాక్హోమ్ బేస్డ్ ఇది ఆపరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సో న్యూక్లియర్ డిసార్మమెంట్ అనేది కూడా మీ టాపిక్లో మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన ట్రీటీస్ చూస్తే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో దీన్ని ఇండియా సైన్ చేయలేదు, ఎందుకంటే NPT అనేది ఓన్లీ P5 కంట్రీస్ని మాత్రమే లీగల్గా న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండొచ్చు అని చెప్తోంది. కాబట్టి డిస్క్రిమినేటరీగా భావించి మనం సైన్ చేయలేదు NPTని 1968. నెక్స్ట్ ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆన్ న్యూక్లియర్ వెపన్స్. ఇది 2017లో సైన్ చేసాం. న్యూక్లియర్ వెపన్స్ని ప్రొహిబిట్ చేయడానికి ఇది కూడా ఇండియా సైన్ చేయలేదు. ఈ 2 ఫోర్స్లో ఉన్నాయి కానీ ఇండియా సైన్ చేయలేదు. కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. అసలు ఇదేంటి, న్యూక్లియర్ టెస్టే చేయకూడదు అని చెప్తుంది. అందుకని ఏంటి అసలు ఇది ఫోర్స్లోకే రాలేదు. 1990sలోనే దీన్ని మనం ట్రై చేశారు కానీ అన్ని కంట్రీస్ ఎవరు రాటిఫై చేయకపోవడం వల్ల ఇది ఫోర్స్లోకి రాలేదు. నెక్స్ట్ నాగాస్ట్ర. ఆర్మీ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ ఇండిజినస్ మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్ని డెవలప్ చేసింది విత్ ద నేమ్ నాగాస్ట్ర. అంటే మనం దాన్ని తీసుకెళ్ళి అక్కడ డెవలప్ చేస్తే కనుక బాంబ్ బ్లాస్ట్ వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఇన్ఫిల్ట్రేటర్స్ని కానీ వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది యాక్యురసీతో పాటు. వెరీ ఇంపార్టెంట్. ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ మ్యాన్ పోర్టబుల్, అంటే మనం హ్యాండ్తో తీసుకెళ్ళి అక్కడ పెట్టేంత ఈజీగా ఉంటుంది. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. సో DRDO ఎఫిలియేషన్. సో తర్వాత ఫుల్లీ డిజైన్ అండ్ డెవలప్డ్ ఇన్ ఇండియా విత్ ఆల్మోస్ట్ 75% ఇండిజినస్ కంటెంట్. నాగాస్ట్ర అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ 75I. రీసెంట్ టైమ్స్లో మనకి దీని గురించి కూడా న్యూస్లో ఉంది. సో ప్రాజెక్ట్ 75I కింద ఏంటి 6 డీజిల్ క్లాస్ సబ్మరైన్స్ని, కల్వరీ క్లాస్ సబ్మరైన్స్ని డెవలప్ చేస్తున్నాం. సో మరి అవి ఎవరు డెవలప్ చేస్తున్నారు, మజ్గామ్ డాక్యార్డ్ లిమిటెడ్. మరి అవి ఏంటి కల్వరీ క్లాస్ సబ్మరైన్స్, INS కల్వరీ, కందేరి, కరాంచ్, వేలా, వాగ్షిర్ అండ్ వాగిర్, రైట్. సో ఇవన్నీ కూడా 6 సబ్మరైన్స్. మరి వీటిల్లో మనం రీసెంట్గా 6th వన్ని కమిషన్ కూడా చేసుకున్నాం. సో ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో సబ్మరైన్స్ అండర్ ఇండియన్ నేవీ. న్యూక్లియర్లో ఏమున్నాయి మనకు ఆల్రెడీ INS అరిహాంత్, అరిగాట్. దాంతోపాటు అర్ధమాన్ అనేది ట్రయల్ స్టేజ్లో ఉంది, రైట్. నెక్స్ట్ కన్వెన్షనల్ సబ్మరైన్స్లో మనకి శిశుకుమార్ క్లాస్ అనేది ఉంది. ఇది జర్మనీ నుంచి తీసుకున్నాం. సింధు ఘోష్ క్లాస్ అనేది రష్యా నుంచి తీసుకున్నాం. అవి కూడా మనకి వీటితో పాటు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మీకు సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి రీసెంట్ టైమ్స్లో దీనికి అటాచ్డ్ ఆఫీస్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో అంటే దీని స్టేటస్ని కొంచెం ఎలివేట్ చేశారు. సో మరి ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందంటే జనరల్గా మనం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకుంటాం, కానీ ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్న ఒక అటాచ్డ్ ఆఫీస్ అనమాట. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఆఫీస్ అనే దాన్ని అటాచ్డ్ ఆఫీస్గా మార్చారు కాబట్టి దీని గురించి అడిగే స్కోప్ ఉంటుంది. సో మరి దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆపరేషనల్ ఇండిపెండెన్స్ ఉండటం కోసం చేశారు. సో జనరల్గా మనకి సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. దీన్ని 2018లో క్రియేట్ చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్
గ్రీన్ హైడ్రోజన్. మరి గ్రీన్ హైడ్రోజన్ అనేది మనం గవర్నమెంట్ ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం చూస్తూనే ఉన్నాం. సో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎలక్ట్రాలిసిస్ అనే మెథడ్ ద్వారా సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీని యూజ్ చేసి మనం ప్రొడ్యూస్ చేసే ఎనర్జీని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. సో హైడ్రోజన్ అనేది మోస్ట్ అబండెంట్ ఇన్ యూనివర్స్ అని మనకు తెలుసు. బట్ హైడ్రోజన్ తయారు చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ సార్ చూస్తే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ అనేది మొత్తం కూడా రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి జనరేట్ చేస్తాం. బ్లూ హైడ్రోజన్ అనేది న్యాచురల్ గ్యాస్ యూజ్ చేసి మనం ఇక్కడ స్టీమ్ లాగా క్రియేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం. కానీ ఇక్కడ యూజ్ చేసే న్యాచురల్ గ్యాస్లో కార్బన్ ఉంటుంది కదా, మరి ఆ కార్బన్ని క్యాప్చర్ చేసి సిక్వెస్టర్ చేస్తాం కాబట్టి ఇది కూడా సేఫే, రైట్. ఇక్కడ కార్బన్ని క్యాప్చర్ చేసి సిక్వెస్టర్ చేస్తాం. దెన్ టర్క్వైస్ అంటే ఏంటి, ఈ న్యాచురల్ గ్యాస్ని మనం పైరోలిసిస్ ద్వారా బర్న్ చేసి మీథేన్ ప్రొడ్యూస్ చేసిన దాని నుంచి హైడ్రోజన్ జనరేట్ చేస్తాం. సో ఇక్కడ మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది, దాని నుంచి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం హాట్ అంటే మనకి ఎలిమెంట్స్ అనేవి రిలీజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. గ్రే అంటే ఏంటి, న్యాచురల్ గ్యాస్ యూజ్ చేస్తున్నాం, స్టీమ్ యూజ్ చేస్తున్నాం, కానీ ఇక్కడ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అనేది చేయరు. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, ప్రాసెస్ సేమ్. ఇక్కడ రిలీజ్ అయ్యే కార్బన్ ఎమిషన్స్ ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం కాబట్టి అది సేఫ్. ఇక్కడ అలాంటిది ఇన్వాల్వ్ అవ్వదు. దెన్ ఇక్కడ ఏంటి, కోల్ని యూజ్ చేస్తాం న్యాచురల్ గ్యాస్ బదులు. కోల్ యూజ్ చేస్తున్నాం అంటేనే ఎమిషన్స్ ఉంటాయి. సో ఇది అసలు చీపెస్ట్ మెథడ్ కానీ ఎన్వైరన్మెంటల్లీ సేఫ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్గా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ రిలేటెడ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది మనకి ఇండియాలోనే ఫస్ట్ టైం 99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని అస్సాం యొక్క జోర్ఘాట్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్టీపీసీ రీసెంట్గా ఇండియాలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ఆపరేషన్ అనేదాన్ని మన పైప్డ్ న్యాచురల్ గ్యాస్లోకి చేయడానికి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. సో దాంతోపాటు మనకి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అనేది 5% బ్లెండింగ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ని పిఎన్జీ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ తో పాటు చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో 20% తర్వాత ఇంక్రీజ్ చేయబోతున్నారు దాన్ని. సో మనకి ఇప్పటి వరకు గ్రీన్ బిలియన్స్ అనేదాన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ గా పిలుస్తున్నాం అనమాట, రైట్. సో ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ యూజ్ చేస్తాము ఏంటనేది. సో తర్వాత గ్రీన్ హైడ్రోజన్తో పాటు బయోఫ్యూయల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ టు మెథనాల్ కన్వర్షన్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే మనం ఎక్కడైనా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఎమిషన్స్ వల్ల అది అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఇండస్ట్రీస్ నుంచి దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని మనం మెథనాల్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తాం అనమాట. దాన్ని యూజ్ చేసిన దాన్ని ఏం చేస్తాం, మెథనాల్ అనేది ఒక గ్రీన్ ఫ్యూయల్. సో దీన్ని డీజిల్కి ఆల్టర్నేటివ్గా యూజ్ చేయొచ్చు. ఎథనాల్ అనేది దాన్ని పెట్రోల్కి ఎలా యూజ్ చేస్తామో అలానే ఇలా మనం ఫ్యూయల్గా దీన్ని మెథనాల్గా యూజ్ చేయొచ్చు. అంటే కన్వర్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు మెథనాల్. సో దానికి సంబంధించిన రీసెంట్ ఇనిషియేటివ్ ఎక్కడ లాంచ్ చేశారు, పూణే మహారాష్ట్రలో. సో ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఢిల్లీ అండ్ థర్మాక్స్ లిమిటెడ్ అనే వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ నుంచి మెథనాల్ కన్వర్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ కార్బన్ క్యాప్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియంతో పాటు 15% ఆఫ్ మెథనాల్ని డీజిల్లో బ్లెండ్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో జనరల్గా మనం మెథనాల్ టార్గెట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, బట్ ఇవి కూడా ఇంపార్టెంట్. దెన్ దీన్ని ఒక లివింగ్ ల్యాబొరేటరీగా పిలుస్తున్నారు అనమాట, కార్బన్ క్యాప్చర్ సిక్వెస్ట్రేషన్ మెథడ్ని, రైట్. దెన్ ప్రోబా 3 మిషన్. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రీసెంట్గా ఇస్రో ద్వారా ఒక లాంచ్ చేసింది, దాన్ని ప్రోబా 3 మిషన్ అంటాం. మరి ఇది ఏంటి అంటే, మనం జనరల్గా ఆదిత్య ఎల్1 ద్వారా ఏం చేయాలనుకున్నాం, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటే ఏంటి, కరోనా అనేది మనకి సన్ మీద ఉండే అవుటర్ అట్మాస్ఫియర్. సో ఇది ఓన్లీ మనకి గ్రహణం వచ్చిన టైంలో ఓన్లీ రింగ్ లాగా కనిపిస్తుంది కదా, మొత్తం డార్క్గా ఉంటుంది సన్, చుట్టూ ఒక బ్రైట్ రింగ్ లాగా కనిపిస్తుంది, దాన్నే కరోనా అంటాం. సో ఇది కరోనాని చదవడానికి ఒక లాంచ్ చేయడానికి యూజ్ చేసిన మిషన్ అనమాట. కరోనాని చదవాల్సిన అవసరం ఏంటి అంటే, సో జనరల్గా సన్ నుంచి ఆ హీట్ కానీ ఆ లైట్ కానీ ఎజెక్ట్ అవుతూ ఉన్నప్పుడు కరోనా అనేది దాని యాక్చువల్ పిక్చర్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం కష్టం. అందుకని ఏంటి అంటే మెయిన్గా మనకి సన్ యొక్క హాట్నెస్ అనేది మనం అంటే ఆ లైట్ కానీ ఆ హాట్నెస్ కానీ క్లోజ్ చేయడానికి ఒక అటెంప్ట్ చేసాం, అదే ప్రోబా 3 మిషన్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నారు, 2 శాటిలైట్స్ని పెట్టి 150 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టి ఇక్కడ ఒకటి ఆర్టిఫిషియల్గా సన్ని మనం బ్లాక్ చేయడానికి ఒక మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, మెయిన్ రింగ్ ఆఫ్ ద సన్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అవుతుంది, ఓన్లీ కరోనా కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో కరోనల్ అబ్జర్వేషన్స్ చేయడానికి లాంచ్ చేసింది ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా 3 మిషన్. సో దీన్ని దేంతో లాంచ్ చేసాం, PSLV C59తో. PSLV C60 ద్వారా స్పేస్ డాకింగ్ అనేది చేసాం, రైట్. సో ఇవి చూసుకోండి. దెన్ ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ ఫర్ ఎటానమీ, ఇదే మెయిన్ ఫుల్ ఫామ్ ఆఫ్ ప్రోబా. సో ఇక్కడ మెయిన్గా ఏంటి, సోలార్ స్టార్మ్స్తో పాటు కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి చదవడానికి ఈ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా 2 థింగ్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
మెయిన్గా ఇండియా నుంచి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కలిసి పర్టికులర్ మిషన్ని లాంచ్ చేయడంలో హెల్ప్ చేశాయి. 2 స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి వాడాం. కొరోనోగ్రాఫ్ అనేది కరోనా గురించి చదవడానికి, అలానే ఒకుల్టర్ అనేది ఏంటి ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ అంటే గ్రహణం లేకుండా గ్రహణాన్ని క్రియేట్ చేసినట్టు సన్ని బ్లాక్ చేయడానికి యూజ్ చేసింది ఈ ఒకుల్టర్ అనమాట. రైట్. సో మరి పార్కర్ సోలార్ ప్రోబ్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే రీసెంట్ టైమ్స్లో ఇది సన్కి క్లోజెస్ట్గా వెళ్ళిన మిసైల్ ఆర్ ప్రోబ్ ఎక్స్పెరిమెంట్గా చెప్పొచ్చు అనమాట. సో చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేసి సన్కి ఆల్మోస్ట్ 6 మిలియన్ కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు సన్కి అంత దగ్గరగా వెళ్ళింది ఫస్ట్ టైం ఇది. రైట్. సో ఇది 2018లో నాసా లాంచ్ చేసింది. బట్ రీసెంట్ టైమ్స్లో ఇది దగ్గరగా వెళ్ళడం వల్ల న్యూస్లో ఉంది. రైట్. సో 6.1 మిలియన్ కిలోమీటర్స్ సన్ నుంచి దూరంగా వెళ్ళి వచ్చింది. సన్ యొక్క కరోనాతో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని కూడా చదవడానికి, సోలార్ విండ్తో పాటు స్పేస్ వెదర్ ఫినామినన్ చదవడానికి ఇది యూజ్ చేశారు. సో 4.5 ఇంచ్ కార్బన్ కంపోజిట్ షీల్డ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. అంత దగ్గరికి వెళ్ళిన అంటే 6.1 మిలియన్ కిలోమీటర్ దూరంగా ఉన్నా కూడా సన్ నుంచి వచ్చే హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్గా మనకు టెంపరేచర్స్ చూస్తే 1377 డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది. మరి వాళ్ళు విత్ స్టాండ్ అవ్వాలంటే అంత షీల్డ్ ఏర్పాటు చేసి అది స్పీడ్ ఎంత ట్రావెల్ చేస్తుందో చూడండి. 6,92,000 అంటే అంత ఫాస్ట్గా వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ సో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే హై టెంపరేచర్ కరోనాని చదవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అలానే సన్ యొక్క అట్మాస్ఫియరిక్ చేంజెస్ని అలా. నెక్స్ట్ సో ఫస్ట్ టైం కార్బన్ న్యూట్రల్ బేబీ అనేది కూడా మనం చూసాం. సో ఈ కార్బన్ న్యూట్రల్ బేబీ అంటే ఏంటి? అడవి అనేది నేమ్ ఆఫ్ ద గర్ల్. సో బేబీ అనమాట. సో తమిళనాడులో ఈ బేబీ బోర్న్ అయిన తర్వాత జనరల్గా మనం ఒక హ్యూమన్గా లైఫ్ టైంలో ఎంత కార్బన్ ఎమిషన్స్ చేస్తామో అనేది జనరల్ యావరేజ్ తీసుకుని అన్ని కార్బన్ ఎమిషన్స్ని మిటిగేట్ చేయడానికి అన్ని చెట్లను నాటారు వాళ్ళ పేరెంట్స్. సో అంటే తన లైఫ్ టైంలో తను ఎన్ని ఎమిషన్స్ చేస్తుందో అన్ని ఎమిషన్స్ని తగ్గిస్తూ చెట్లను నాటడం వల్ల కార్బన్ న్యూట్రాలిటీ అనేది వచ్చిందనమాట. సో తమిళనాడుకి సంబంధించిన అడవి అనే గర్ల్ వల్ల ఇది ఫస్ట్ టైం కార్బన్ న్యూట్రల్ బేబీ అనే కాన్సెప్ట్ న్యూస్లో ఉంది. రైట్. సో మరి ఈరోజు మనం ఈ మ్యారథాన్ సెషన్లో మీరు రిక్వెస్ట్ చేసినట్టు 25 డిఫరెంట్ టాపిక్స్, 25 to 30 కరెక్ట్గా నాకు ఐడియా లేదు, బట్ ఆల్మోస్ట్ 25 to 30 టాపిక్స్ని మనం డిస్కస్ చేసాం. సో ఈ ఇనిషియేటివ్ మీకు ఇంకొన్ని టాపిక్స్ కూడా కావాలి అని అంటే కనుక కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాన్ని బట్టి మీకు ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ ఏ టాపిక్స్ ఎక్కువ కావాలి అని అంటే కనుక పర్టికులర్గా మెన్షన్ చేయండి. డెఫినెట్గా అవి ఎగ్జామినేషన్ లోపు హై ప్రయారిటీ అండ్ హై ఈల్డింగ్ టాపిక్స్ని కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.